రైతులను నట్టేట ముంచుతున్న సవితమ్మని, రైతులు మట్టి మాఫియాదారులను, మట్టి మాఫియాదారులను, మట్టి మాఫియాదారులను చెరువులను కాపాడండి, చెరువులను కాపాడండి, చెరువులను కాపాడండి, చెరువులను కాపాడండి. మీరు సంపద సృష్టిస్తున్న సవితాన్ని మేము అడుగుతున్నాము. అదే విధంగా వీరికి ఒక అనైతికంగా ఇది ఒక అలవాటు అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు? మమ్మల్ని ఎక్కడెక్కడ మట్టి అమ్మి ఇసుకగా కర్ణాటకకు తరలించి ఎక్కడెక్కడ సంపద సృష్టించుకోనాలా, ఆమెకు మాత్రం ఆమె సంపద సృష్టించుకుంటా ఉంది. గతంలో మనం చూసినాం, ఒక ఇసుకలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు 7,000 మట్టి మాఫియాకి తోడ్పడిన వాళ్ళని కఠినంగా, మట్టి మాఫియాకి తోడ్పడిన వాళ్ళని కఠినంగా ఆపాలి, 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 ఆపాలి. సవిత, 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 ఆపాలి. వాళ్ళే అందరు పెనుగొండలో కూడా, పెనుగొండ టౌన్లోనూ కూడా టీడీపీ ఆఫీస్కి ఒక సైట్ కేటాయించుకున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అసలు పట్టించుకునే నాథుడే లేదు. మళ్ళా వెంటనే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చకపోతారో, చెరువుని రక్షించండి అని ఎవరు చెప్తారో వాళ్ళపైన వెంటనే కేసులు పెట్టడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, గతంలో కూడా ఒక్క విలేకరు వచ్చి దీనిపైన ఒక కవరేజ్ స్టోరీ కోసం వస్తే ఇక్కడున్న టీడీపీ నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఆయన ఇదే చెరువులో కూడా ఆయన పైన దాడి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ఎందుకు ఈరోజు సోమందేపల్లి మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారు కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు మీరందరూ ఏం చేస్తున్నారు? అసలు ఎక్కడ కూడా స్పందించడం లేదు. అంటే మీరందరూ